ఫ్రెండ్స్, మన ఇండియన్ గవర్నమెంట్ జస్ట్ కొద్దిసేపటి క్రితమే చైనాకు సంబంధించిన 59 అప్లికేషన్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి బ్యాన్ అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. సో ఏదైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండే టిక్ టాక్ కానీ, షేర్ ఇట్ కానీ, ఇంకా ఎంఐ కమ్యూనిటీ కానీ, క్లబ్ ఫ్యాక్టరీ కానీ, ఇలాంటి చాలా అప్లికేషన్స్ అయితే బ్యాన్ చేశారనమాట. సో ఈ వీడియోలో మీకు ఆ అప్లికేషన్స్ ఏవైతే బ్యాన్ చేసిన అప్లికేషన్స్ యొక్క కంప్లీట్ లిస్ట్తో పాటు, ఒకవేళ మనం అప్లికేషన్స్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే వాటికి ఆల్టర్నేటివ్ అప్లికేషన్స్ అసలు ఏమున్నాయి, అలాగే మన ఫోన్లో అప్లికేషన్స్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తుంటే వాటి పరిస్థితి ఏంటి, సో ఇలాంటి వాటి గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ లిస్ట్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో చాలా ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్ అంటే ముఖ్యంగా టిక్ టాక్, షేర్ ఇట్, ఎంఐ కమ్యూనిటీ, యూసీ బ్రౌజర్ ఇలాంటివి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో వీటికి ఆల్టర్నేటివ్స్ అంటే టిక్ టాక్కి ఆల్రెడీ మనకు ఒక ఆల్టర్నేటివ్ అప్లికేషన్ అయితే వచ్చేసింది, చెంగి అని చెప్పేసి మన ఇండియాకి సంబంధించిన కంపెనీ ఇది. సో వీళ్ళు ఆల్రెడీ తయారు చేశారు, ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంది, చాలా మంచి డౌన్లోడ్స్ కూడా అయితే అవుతున్నాయి అనమాట. సో మీరు ఒకసారి వెళ్ళి దాని మీద అయితే ఒక లుక్ అయితే వేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే యూసీ బ్రౌజర్కి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆల్రెడీ యూసీ బ్రౌజర్ అయితే తీసేయమని నేను చాలా సార్లు అయితే మీకు చెప్పాను. సో యూసీ బ్రౌజర్ మీరు ఈజీగా క్రోమ్ బ్రౌజర్తో, మొజిల్లాతో, లేకపోతే ఒపేరా మినీ ఇలాంటి చాలా బ్రౌజర్స్ అయితే ఉన్నాయి, వాటితో అయితే మీరు రీప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మీరు క్లబ్ ఫ్యాక్టరీ ఇలాంటివి యూజ్ చేస్తాం అనుకుంటే కనుక వాటికి ఆల్రెడీ మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ ఇలాంటి మింత్రా ఇలాంటివి అయితే అవైలబుల్ ఉండనే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మీరు ఇంకా బాగా యూజ్ చేసే అప్లికేషన్స్ ఏవే ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్స్ అనేది సజెస్ట్ చేయడానికి మీకు ఒక సింపుల్ ట్రిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక అప్లికేషన్ అయితే మన ఇండియా వాళ్ళు ఒక అప్లికేషన్ అయితే డిజైన్ చేశారనమాట, రీప్లేస్ ఇట్ అని. ఇక్కడ చూసారు కదా, నేను ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను. ఆ రీప్లేస్ ఇట్ యాప్ ఏం చేస్తుందంటే మీకు ఏదైతే మీ ఫోన్లో ఉన్న చైనీస్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఇది డిటెక్ట్ చేసి వాటన్నింటినీ వన్ క్లిక్తో రిమూవ్ చేసి వాటికి ఏంటంటే ఇండియన్ అప్లికేషన్స్ మీకు సజెస్ట్ అయితే చేస్తుంది అనమాట. ఏదైతే ఇండియన్ డెవలపర్స్ నుంచి ఉన్న క్రియేట్ చేసిన అప్లికేషన్స్ ఉంటాయో వాటిని అయితే సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు టిక్ టాక్ ఉందంటే టిక్ టాక్ కి ఆల్టర్నేటివ్ గా మీరు చెంగి డౌన్లోడ్ చేసుకోమని అదే చెప్తుంది అనమాట. సో మీరు ఈజీగా ఈ రీప్లేస్ ఇట్ యాప్ ని యూజ్ చేసి మీకున్న అప్లికేషన్స్ అన్నింటినీ ఒకటే క్లిక్ తో డిలీట్ చేయొచ్చు, అలాగే వాటికి ఆల్టర్నేటివ్స్ కూడా పొందొచ్చు ఫ్రెండ్స్. సో ఇకపోతే ఆల్రెడీ మీ ఫోన్ లో కనుక ఈ చైనీస్ యాప్స్ రన్ అవుతూ ఉన్నట్లయితే డెఫినెట్ గా ఏంటంటే అవి రన్ అవుతాయి, మీకు ప్రాబ్లం ఏ ఉండదు. బట్ ఏంటంటే జనరల్ గా వాటికి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇలాంటివి ఏమి ఇంకా మీకు రావన్నమాట. అలాగే మీకు ఫ్యూచర్లో మోస్ట్లీ సర్వర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వస్తాయి, ఎందుకంటే ఈ అప్లికేషన్స్ మీద బ్యాన్ ఉంటుంది కాబట్టి ఆ సర్వర్స్ అనేవి కనెక్ట్ అవ్వవు అనమాట మనకి. సో ఆబ్వియస్లీ మీకు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి ముందు. సో డెఫినెట్గా మీరు వాటిని కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసుకోవడం బెస్ట్ అని అయితే చెప్తాను ఫ్రెండ్స్ నేనైతే. సో అన్ఇన్స్టాల్ చేసుకొని వాటికి రీప్లేస్మెంట్గా ఏదో ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళకు కూడా న్యూస్ అయితే తెలుస్తుంది.